షణ్ముఖ టీవీకి స్వాగతం. నేను మీ లక్ష్మీ రాజగోపాల్. ముందుగా ముఖ్యం. సబ్సిడీ పవర్ టిల్లర్ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు. ధాన్యం కొనుగోలులో సమస్యను పరిష్కరించండి. వాల్మీకి రామాయణాన్ని రచిస్తే ఆ రామాయణాన్ని చిత్ర రూపంలో చూపిన వ్యక్తి రాజా రవివర్మ. 177వ జయంతిని పురస్కరించుకుని విగ్రహావిష్కరణ చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. మత్స్యకార జీవితాలలో వెలుగులు నింపిన చంద్రబాబు. మత్స్యకార పరిహారం పెంపు పట్ల బోటుల ర్యాలీతో ధన్యవాదాలు తెలిపిన కొండబాబు. పోలీస్ సేవల్లో మెడికవర్ కృషి ప్రశంసనీయం. ఎస్పీకి 100 ట్రాఫిక్ బారికేడ్స్ అందజేత. జిల్లాలో పోలీస్ సేవలకు మెడికవర్ ఆసుపత్రి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కొనియాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో పోలీస్ శాఖకు మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం ఎంతో సహకారంగా ఉంటుందన్నారు. దానిలో భాగంగానే ప్రస్తుతం ఆసుపత్రి సిఎస్ఆర్ నిధులతో ఈ బారికేడ్స్ ను అందించడం అభినందనీయమని వారు తెలిపారు. ఈ బారికేడ్స్ తో ట్రాఫిక్ సేవలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఇలా ప్రతి సంస్థ వారి సిఎస్ఆర్ పథకం ద్వారా సేవలు అందిస్తే జిల్లాను ట్రాఫిక్ నేరాల అదుపులోనూ ఎంతో మంచి ప్రగతిని సాధించగలుగుతామని ఎస్పీ తెలిపారు. అలాగే మెడికవర్ ఎండి డాక్టర్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో పోలీసు వ్యవస్థ ఉపయోగించుకునేందుకు గాను తమ చైర్మన్ ఆదేశాల మేరకు సుమారు 7 లక్షలు విలువ చేసే 10 బారికేడ్స్ ను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి విచ్చేసిన జిల్లా ఎస్పీని ఆసుపత్రి యాజమాన్యం ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం డిఎస్పీ డి శ్రీహరిరాజు, సామరకొండ సిఐ కృష్ణ భగవాను, పెద్దాపురం సిఐ విజయ్ శంకర్, ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. Medicover Hospitals has been at the forefront of supporting us in terms of healthcare. చాలా మంది పోలీస్ ఆఫీషియల్స్కి హెల్త్కేర్లో ఆల్రెడీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలానే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంకా సపోర్ట్ చేసే దానిలో భాగంగా వాళ్ళ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ కింద ఇవాళ 100 బ్యారికేడ్స్ ఇవ్వడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్కి. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టెప్. బ్యారికేడ్స్ ట్రాఫిక్ కంట్రోల్లోనే కాదు, వేరియస్ బందోబస్త్ డ్యూటీస్లో దెర్ ఇస్ మల్టిపుల్ వేస్ ఇన్ విచ్ దే విల్ హెల్ప్ us. So it will be a force multiplier to the men who are performing their duties on the ground. So దీని వల్ల చాలా హెల్ప్ అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్కి. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు మెడికవర్ హాస్పిటల్ కాకినాడ అండ్ మెడికవర్ గ్రూప్ ఆల్సో. ఇట్లానే అందరూ సిఎస్ఆర్ ఇనిషియేటివ్లో వాళ్ళకి వీలున్నంత పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేస్తే ఆల్ దిస్ విల్ గివ్ us అడిషనల్ స్ట్రెంగ్త్ టు పర్ఫార్మ్ అవర్ డ్యూటీస్ బెటర్. థ్యాంక్ యూ. నమస్తే ఎవరివన్. సో మెడికవర్ హాస్పిటల్ కాకినాడ ఈ దినం ప్రత్యేకంగా మన ఎస్పీ గారి చేతుల మీదుగా మేము పోలీస్ డిపార్ట్మెంట్కి, కాకినాడలో ఉన్నటువంటి డిస్టిక్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి 100 బ్యారికేడ్స్ని సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రథమ ఉద్దేశం ఏంటంటే మా చైర్మన్ గారు ఎస్పెషల్లీ ఎప్పుడు కూడా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఫోర్ ఫ్రంట్లో ఉండి అనేకమైనటువంటి సేవలు పబ్లిక్ అందిస్తారు కాబట్టి వారికి ఏ విధంగానైనా కానీ ఎలాంటి అవకాశం వచ్చినా కానీ సహాయం చేయడానికి మా సంస్థ చైర్మన్ గారు ఎప్పుడు ముందుంటారు. ఆయన ఆదేశాల మేరకు మేము ఈ సంవత్సరము దగ్గర దగ్గర 100 బ్యారికేడ్స్, అది కాస్టింగ్ అరౌండ్ 7 lakhs కాస్ట్ అవుతూ ఉంది. బట్ వీటిని కాకినాడ డిస్టిక్ పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేయడం జరుగుతుంది. దీనిలో ప్రథమ ఉద్దేశం ఏంటంటే ఈ రహదారులు కానీ లేకపోతే రహదారి భద్రతా విషయాల్లో కానీ పోలీసు పీపుల్ ఎవరైతే వారు కొన్నేమో చెప్పగలుగుతాము, కొన్ని ఎడ్యుకేట్ చేయగలుగుతాము, బట్ బ్యారికేడ్ ద్వారా ప్రతి క్షణము అది గుర్తు చేస్తుందనే ఉద్దేశంతో మనం దీన్ని ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా అనేకమైనటువంటి ప్రమాదాలు అరికట్టడానికి, అదేవిధంగానే ట్రాఫిక్ సమస్యల్ని అధిగమించడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము సమాజ సేవ కోసం దీన్ని ఇవ్వడం జరుగుతుంది. అంతే ఒక్కటే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏది ఉన్నా కానీ మెడికవర్ హాస్పిటల్ కాకినాడ, ఎస్పెషల్ కాకినాడ డిస్టిక్లో మేము ఎప్పుడు కూడా ముందుంటాము సేవ చేయడంలోనూ. అదేవిధంగా ప్రత్యేకించి మన ఎస్పీ గారికి, బిందు మాధవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో వచ్చి మీరు మీ టైం కేటాయించి మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. వేట విరామ సమయంలో మత్స్యకారులకు అందించే వేట నిషేధ పరిహారం 10,000 నుంచి 20,000 వరకు పెంపు పట్ల కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో బోటు యజమానులు, మత్స్యకారుల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ బోటు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు చొప్పున వారి ఖాతాలో వేసి వారి జీవితాలలో చంద్రబాబు నాయుడు వెలుగులు నింపారని, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 217 జీవోను అడ్డగోలుగా తెచ్చి వారి జీవితాలను అంధకారంగా మార్చిందని, దానిని రద్దు చేసి మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని వారు తెలిపారు. రాష్ట్రంలో మత్స్యకారులకు గత ప్రభుత్వం కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఖాతాలో జమ చేయగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలు చొప్పున మత్స్యకార సోదరుల ఖాతాలో జమ చేయడం జరిగిందని మరొకసారి గుర్తు చేశారు. గత ప్రభుత్వం లబ్ధిదారులు ఇతర లబ్ధిని పొందుతున్నారన్న వంకతో వారికి మత్స్యకార భరోసాను అందకుండా, పరిహారం ఇవ్వకుండా మాయ మాటలతో మోసం చేశారని, నేడు కూటమి ప్రభుత్వం ప్రతి మత్స్యకార సోదరునికి లబ్ధి అందజేసిందని, ఒక్క కాకినాడ నగరంలోనే 390 బోట్లు ఉన్నాయని, వారిలో 4,000 మంది లబ్ధిదారులు ఉన్నారని, ప్రతి ఒక్కరికి మత్స్యకార భరోసాను అందజేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నేడు మత్స్యకారులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోటు యజమానులు సంఘం అధ్యక్షులు సంగాని నాగేశ్వరరావు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పంతాడి రాజు, మల్లాడి రాజు, బలసాడి రంగారావు, సాటి బాబులు, తొమ్ముల రమేష్, పెనపోతు రాము, పెనపోతు జీవి తదితరులు పాల్గొన్నారు. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలనే ఆలోచనతో థ్యాంక్ యూ సీఎం సార్. ఈరోజు ఈ రాష్ట్రంలో మధ్యకాలందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చినాయి. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు వచ్చాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేశాడు, ఆర్థికంగా బలపరిచాడు. 2 రకాలుగా జీవిస్తుంటారు, ఒకటి ఇన్లాండ్ ఫిషర్మెన్, ఒక మెరైన్. కొంతమంది చెరువుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు, కొంతమంది సముద్రం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. 2 రకాలుగా జీవిస్తున్నటువంటి వాళ్ళకి ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా సహాయం చేయలేదు కదా. గత ప్రభుత్వం 5 సంవత్సరాల ప్రభుత్వం గత పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగింది, మీ అందరికీ తెలుసు. గతంలో ఏదైతే సముద్రపై ఆటాడు జీవితంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా బోట్లు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వలలు ఇచ్చారు, ఇంజిన్లు ఇచ్చారు. అదేవిధంగా టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ బోట్లు వాడుకున్న టెక్నాలజీని ఇచ్చారు. అదేవిధంగా ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చేవారు, అన్ని రకాలుగా సాయం చేశారు. అదేవిధంగా వేట నిషేధ సమయంలో అందరికీ డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండేది. అలాగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మత్స్యకారులు ఈ సముద్రం మీద ఏటాడి జీవించే వాళ్ళకి ఒక వల గాని, నావ గాని, బోటు గాని ఏది ఇచ్చిన పాపాలు పోలేదు. కానీ 10,000 రూపాయలు ఇస్తున్న 10,000 కూడా సరిగ్గా ఇవ్వలేదు. ఈనాడు ప్రభుత్వం రాగానే వచ్చినట్టునే అందరికీ 10,000, 20,000 రూపాయలు ఇచ్చి అన్ని జీవితాలు బాగు చేశారు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు ఆలుముత్యాలుగా మలచిన చిత్రకారుడు రాజా రవివర్మ 177వ జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే కొండబాబు విగ్రహావిష్కరణ చేశారు. కాకినాడ సిటీ ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా భారతదేశ చరిత్రలో గర్వించదగ్గ చిత్రకారుడు రాజా రవివర్మ జన్మదిన సందర్భంగా కాకినాడ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కీర్తిశేషులు రాజా రవివర్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్రకళ పితామహుడు రాజా రవివర్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, టెక్నాలజీ లేని రోజుల్లో మనిషి ప్రతిరూపాన్ని సజీవంగా చూపించిన మహనీయుడు రాజా రవివర్మ అని శ్లాఘించి కొనియాడారు. అటువంటి మహనీయుని స్మరించుకునేలా చేసిన సోదర ఆర్టిస్టులు అందరినీ అభినందిస్తున్నానని, అదే విధముగా ఈ ఫ్లెక్సీలు వచ్చిన తరువాత మీ ఉపాధి దెబ్బతినడం వాస్తవమే, కానీ మీరు పోటీ ప్రపంచానికి అనుగుణంగా మారాలని, మీకు కావలసిన మౌలిక వసతులు మీ యూనియన్ ద్వారా నాకు విన్నవిస్తే నేను పరిష్కరించే విధంగా చేస్తానని వారు తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు
ఉలిశెట్టి విజయభాస్కర్, స్వరూప్, అధ్యక్షులు తాతపొడి మాధవ్ మాట్లాడుతూ, మేము తలపెట్టిన ఈ కార్యక్రమానికి మా కళాకారుల కుటుంబంలో నుంచి వచ్చిన ఆణిముత్యమైన కళాకారుల కోసం పరితపించే వ్యక్తి ఈ రోజు మేమంతా గర్వించదగ్గ విధంగా ఉన్నత స్థాయిలో ఉన్న కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లెపూడి వీరు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం చాలా విజయవంతం అయిందని, వారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కొండబాబుకి మా ఆహ్వానం నుంచి దేశ నలుమూలల నుంచి విచ్చేసిన కళాకారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి సువ్వెడ్డి భాస్కర్, గంటి నరేష్, మల్లెపల్లి రమణ, పోలవరపు రాజా, గంగాధర్, లోకేష్, రాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, సార్ మా ఆ విన్నపాన్ని మీకు తెలియజేశారు వీరు గారు. దయచేసి అంటే మాతో ఈ కళ ఆగిపోకూడదు, మా తర్వాత తరాలు కూడా ఆర్టిస్టు అనేవాడు ఉండాలంటే మాకు ఈ హెల్ప్ చేసి పెట్టండి సార్. మా ఆర్టిస్టులు అందరి తరఫున నేను సెక్రటరీగా మీకు మనవి చేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రాంగణంలో మేము చాలాసార్లు మొక్కలు వేసాం సార్, అవి మరి నీళ్ళు లేక చనిపోతున్నాయి. మాకు ఈ ప్రాంగణానికి ఒక కొలాయి ఇప్పించండి సార్ ప్లీజ్ దయచేసి. ఆ కొలాయి ఇప్పిస్తే మొక్కలు మేమే కాదు, పక్కన ప్లంబర్స్ అసోసియేషన్ కూడా ఉంది సార్, వారు కూడా మొక్కలు వేస్తున్నారు. ఆ మొక్కలు చనిపోయి నేను ఇది 8వ మొక్కలు నాటడం సార్. ఇక్కడ ఆ మొక్కలకి నీళ్ళు కూడా మేము వేసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడ దగ్గరలో మాకు ఒక్క కొలాయి ఇప్పిస్తే మా ప్రాంగణంలో మీ సముఖంలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అసోసియేషన్లో ఎంత ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క కళాకారునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కరత్వాల ధ్వనులతో థ్యాంక్ యూ సార్. రాజా రఘువరం గారికి మన ఎమ్మెల్యే గారు పూలమాలతో సార్ పట్టుకొని అలా ఫోటో తీసుకుంటాం. ఫోటోగ్రాఫర్ వైపు చూడండి సార్, కొంచెం వెనక్కి చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మన మల్లిపూడి వీరేంద్ర కుమార్ గారు జిల్లా కాకినాడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. చిత్ర కళాకారులు ఐక్యత వర్ధిల్లాలి. విజయ్ గారు పూలమాలతో ఒకసారి పట్టుకోండి, ఎలా చూడండి, ఎలా చూడండి. అది ఓకే, ఎలా అండి మిమ్మల్ని కేకేస్తారా? శిలాఫలక ఆవిష్కరణ జరుగుతున్నది. కరత్వాల ధ్వనులు గట్టిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి వచ్చాము. ఈ రోజున నియోజకవర్గంలో క్రైస్తవ ప్రజలకు, క్రైస్తవ దేవాలయాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తన వంతు కృషి చేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మండల ఫాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ టి బ్లెస్సింగ్ కార్యదర్శి జి జయబాబు తదితరులు మాట్లాడుతూ, సువార్త సేవలో కొనసాగుతున్న ఫాస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 7 నెలలకు గాను గౌరవ భృతిగా 35,000 బ్యాంకు ఖాతాలు పంపడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. అయితే నియోజకవర్గ పరిధిలో కొన్ని చోట్ల చర్చిలో జరుగుతున్న ఆరాధనల విషయంలో కొందరి వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నందున వాటి విషయంలో తమకు సహకరించాలని అసోసియేషన్ నాయకులు ఎమ్మెల్యేను కోరారు. దీనికి ఎమ్మెల్యే రాజప్ప జవాబు ఇస్తూ, నియోజకవర్గంలో అన్ని మతాలను సమానంగా చూస్తూ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపడుతున్నందున క్రైస్తవ ప్రజలు మనోభావాలు దెబ్బతినకుండా చూసేందుకు తమ వంతు కృషి చేయనున్నట్లు హామీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా వేట్లపాలెం గ్రామంలో ఒక దైవజనునికి ఉన్న స్థలం విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నందున దానిని పరిష్కరించేలా సహకారం అందించాలని దైవజనులు కోరారు. ఈ సందర్భంగా దుస్వాలతో పుష్పగుచ్చాలతో ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు ఎం చంటిబాబు, కె జయరాజు, రాజు, అబ్రహం, ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి అందరూ ఎలా సార్ ఫాస్ట్ ఒకసారి ఓకే సార్ ఓకే సార్ హక్కుల పోరుకు నెత్తిటి తిలకం మేడే అని కాకినాడ జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు ఉభయ తెలుగు రాష్ట్రాల వర్కర్స్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్ళూరు రాజు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ ఐఎన్టీయూసీ కార్యాలయంలో తాళూరు రాజు ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంబమూర్తి నగర్ లో 4వ వీధిలో ఐఎన్టీయూసీ కార్యాలయంలో మేడే వేడుకలకు మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజుతో పాటు పలువురు పాల్గొంటారని తెలిపారు. 3వ తేదీన ఐఎన్టీయూసీ 78వ ఆవిర్భావ వేడుకలను కాకినాడ మున్సిపల్ కార్యాలయం వెనుక గల గాంధీ భవన్ లో నిర్వహించడం జరుగుతుందన్నారు. పోరాడి సాధించుకున్న హక్కులు, సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయని, రక్తం సిందించి సాధించిన కార్మిక చట్టాల కోసం పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షురాలు రమాదేవి, సెక్రటరీ ఎం రవి, చైతన్య, టి పుష్కల తదితరులు పాల్గొన్నారు. మేడే కార్యక్రమం పురస్కరించుకుని మరి 139వ మేడే సందర్భంగా ప్రపంచ కార్మికుల ఐక్యత వద్దాలని చెప్పేసి మరి ప్రపంచం అంతా కూడా ఆ రోజు మేడే రోజుని ఐక్యత కార్మికులందరూ కూడా మరి సమావేశాలు, ర్యాలీలు, సభలు కూడా జరుగుతాయి. మరి దానికి ధీటుగా కాకినాడ జిల్లాలో మరి జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులుగా మరి కాకినాడ జిల్లా మరి బ్రాంచ్ ఆఫీస్ అయిన సాంబుతరంలో మా కార్యాలయం ముందు ఇవాళ మీడియా సోదరులకు తెలియజేసిన ఏమనగా మరి మేమైతే ప్రపంచ కార్మికుల ఐక్యతతో మరి ఆ రోజు మే 1 మేడే రోజున ఇక్కడ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. అలాగే పలు చోట్ల కూడా జెండా ఆవిష్కరణ జరుగుతాయి. అలాగే మరి అనంతరం 3వ తారీఖున 77వ ఐఎన్టీయూసీ ఆవిర్భావ మరి దినోత్సవంగా మరి ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ అధ్యక్షులు ఆయన ఆదేశాల మేరకు మరి ప్రతి సంవత్సరం కూడా మేము సమావేశం నిర్వహిస్తాం. అలాగే పేద మహిళలకి వస్త్రదానం చేస్తాం, కేక్ కట్ చేస్తాం. అలాగే కార్మికులు ఆనందోత్సవంలో ఆ రోజు మరి మే 3వ తారీఖున గాంధీ భవన్ కాకినాడలో మరి సమావేశం సభ కూడా జరుగుతుంది. కాబట్టి తప్పకుండా కార్మికులు మరి అభిమానులు అలాగే ఏదైతే కార్మిక సంఘాలు ఉన్నాయో మరి కేంద్ర కార్మిక సంఘాలు కూడా మరి నాయకులు కూడా రమ్మను, వాళ్ళు కూడా వస్తారు. మరి ఈ యొక్క సభని జయప్రదం చేసి మేడే మరి ప్రపంచ కార్మికుల యొక్క దినోత్సవం అని చెప్పేసి చాటి చెప్పేలాగా మరి ఇప్పుడు జరుగుతున్న మరి మోడీ ప్రభుత్వంలో మరి ఏ కార్మికుడు కూడా భద్రత లేదు. ఈ భద్రత కావాలంటే మరి కార్మికులందరూ కూడా దేశ కార్మికులు ప్రపంచ కార్మిక ఐక్యతతో ఉండాలి. అలాగే మరి నల్ల చట్టాలని మరి బయటకు తీసుకొచ్చి వీళ్ళ చట్టాలని ఏనాడు బ్రిటిష్ టైంలో ఉన్న చట్టాలను కూడా అనగదొక్కి ఈవేళ మరి చాలా దారుణంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది కార్మికుల పట్ల. దీనికి ధీటుగా మేమైతే మరి అడుగుతున్నాం. ప్రతి కార్మికుడు కూడా మరి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా డాక్టర్ జి సంజీవరెడ్డి గారి ఐఎన్టీయూసీ అధ్యక్షుల వారి నాయకత్వంలో మరి ఎప్పుడు కూడా పోరాటం చేస్తున్నాం. 18,000 నుండి 20,000 రూపాయల వరకు కూడా నెలకే మరి కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మీడియా రూపంగా దీన్ని మరి సూచన తప్పకుండా ప్రతి యాజమాన్యం కూడా పాటించాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ యొక్క ప్రపంచ కార్మికుల దినోత్సవం యొక్క వేడుకల యొక్క
మరి ఘనంగా జరగాలని చెప్పి, అలాగే మరి ఐఎన్టీసీ ఆవిర్భావ యొక్క సభను జయప్రదం చేయాలని చెప్పేసి కార్మికులందరూ కూడా వేడుకుంటూ మరి ఒక్కసారి ప్రతి యాజమాన్యం వారు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పించి మరియు జీతాల పెంపుదల 18,000 నుండి 20,000 వరకు కూడా 26,000 వరకు కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క మేడే దినమున మేము డిమాండ్ చేస్తున్నాం. పెహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడి అత్యంత అమానుషమని క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ సాధనాల రాజాజీ ఖండించారు. భిన్నత్వంలో ఏకత్వంగా కలిసి ఉండే భారతదేశంలో ముస్లింలను కావాలని ఇరికించాలనే ఉద్దేశంతో ఉగ్రవాదులు మారణకాండ సృష్టించారన్నారు. ఇటువంటి ఉగ్రవాద చర్యలను అణచివేసేందుకు భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టినా క్రైస్తవులు తామంతా అందుకు సహకరిస్తామని తెలిపారు. మతాల కంటే దేశానికే తమకు మొదటి ప్రాధాన్యత ఉందన్నారు. రాజకీయాలు మతాలకు అతీతముగా అందరూ దేశభక్తితో దేశ సమగ్రతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జేఏసీ కార్యదర్శి మొండి కిరణ్ కుమార్, కాకినాడ జిల్లా అధ్యక్షులు మణికుమార్లు మాట్లాడుతూ పెహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో అణచివేసేందుకు భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిన ధీటైన సమాధానం చెప్పాలని కోరారు. అలాగే ఫాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయించి వాస్తవాలను బహిర్గతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు ఎం గేసుబాబు, అనూష తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా సిజేసీ తరఫున మేము చేసుకునే విన్నపం ఏంటంటే, మొదటగా అక్కడ పెహల్గాంలో కాశ్మీర్లో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ విషయంలో సిజేసీ తరఫున చనిపోయినటువంటి ఆ కుటుంబాలకు మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం మొదటగా. ఇక రెండవదిగా పార్టీలకు అతీతంగా అలాగే మతాలకు అతీతంగా జెన్యూన్ ఇన్వెస్టిగేషన్ జరిగించి ఎవరైతే దీని వెనకాతల నుండి జరిగించారో అది టెర్రరిస్టులు అవ్వచ్చు, లేకపోతే ఇతర గ్రూప్స్ అవ్వచ్చు, సంస్థలు అవ్వచ్చు, వారిని అతి త్వరలో గవర్నమెంట్ పట్టుకోవాల్సిందిగా జెన్యూన్ ఇన్వెస్టిగేషన్ ద్వారా వారందరినీ కూడా పట్టుకుని వారు తగినటువంటి ఆ శిక్ష మరి గవర్నమెంట్ వారికి వేయాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం. అలాగనే మరి పాస్టర్ గారు ప్రవీణ్ ప్రగడాల గారి విషయంలో కూడా మేము సిజేసీ తరఫున ఇంతకుముందు కూడా అనేకమైన విషయాలు మేము తెలియజేసి ఖండించడం జరిగింది. అది యాక్సిడెంట్ కాదు, హత్య అని మరి దైవజనులు పాస్టర్ గారులు మాత్రమే కాకుండా నార్మల్ పీపుల్ ప్రజలందరూ కూడా అనేకమైనటువంటి వారి యొక్క ఆందోళనలు, ధర్నాలు అవన్నీ కూడా తెలియజేస్తున్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఇందులో మా తప్పేమీ లేదు అని ఒక నోటిఫికేషన్ ఒక జిల్లా కలెక్టర్ గారి ద్వారా కానీ లేకపోతే అధికారి ద్వారా కానీ ఇప్పటివరకు తెలియజేయలేదు. ఒకవేళ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో లేనప్పుడు ఎందుకు మరి దాన్ని అలాగ ఆలస్యం చేస్తున్నారు? ఇది మేము కరెక్ట్గా మేము అధికారుల ద్వారా చేయిస్తామని ఒక నోటిఫికేషన్ కూడా అథారిటికల్గా డిక్లేర్ చేయలేదు. కనుక మరి ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క కేసు త్వరితంగా దాన్ని జెన్యూన్ ఇన్వెస్టిగేషన్ ఆ విషయంలో కూడా జరిగించి న్యాయం జరిగించవలసిందిగా మేము మా సిజేసీ తరఫున తెలియజేస్తున్నాం. అదే సమయంలో ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క కుటుంబానికి మా సిజేసీ తరఫున మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. పెహల్గాంలో జరిగిన ఆ టెర్రరిస్ట్ అటాక్లో మరణించిన ప్రతి కుటుంబానికి కాకినాడ క్రిస్టియన్ జేఏసీ తరపున మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆ అటాక్లో అనేక మంది భారతీయులు చనిపోయారు. చనిపోయిన అందరూ కూడా భారతీయులు, అందులో మతం కాదు. కానీ భారతీయులు చనిపోయిన ఆ ప్రతి ఒక్క కుటుంబానికి చాలా భయంకరంగా తల్లిని తండ్రిని కోల్పోయి ఎంతో వేదనతో ఆ కుటుంబాలు ఉన్నాయి. ఇది ఆ కుటుంబానికి కాదు, దేశం మీద చేసిన అటాక్ ఇది. ఈ టెర్రరిజం పూర్తిగా నశించిపోవాలి. దాన్ని అంతం చేయటానికి క్రైస్తవులుగా మా వంతు పాత్ర ఏం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ టెర్రరిస్టు పూర్తిగా మా భారతదేశం నుంచి దాన్ని తుడిచివేయాలి. దానికి మోడీ గారు ఏం చేసినా సరే ఆయన వెనకాల ఉండి మా క్రైస్తవులందరూ కూడా ఆయనకి సహకరించి ఆయన ఏం చెప్తే ఆయనను వెంబడించి ఆయన చెప్పిన ప్రకారంగా మేము నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. క్రైస్తవులు ఎప్పుడు కూడా దాడులకు కానీ
క్రైస్తవులు ఎప్పుడు కూడా మత కల్లోలకు కానీ ఎప్పుడు కూడా మేము ప్రేరేపించం. భారతదేశం శాంతిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. తోటి సోదరులు అక్కడ చనిపోతూ ఉంటే గత కాలంలో మేము కూడా అదే ప్రాంతానికి వెళ్ళాం, చక్కగా చూసి వచ్చాం, వచ్చాం. ఎంతో మంచి టూరిజం ప్లేస్. కానీ అదే టూరిజంలో సంతోషంగా ఆనందంగా వెళ్ళిన దంపతులను అతి కిరాతముగా అతి దారుణంగా చంపటం మాకు చాలా బాధగా ఉంది. వారి కుటుంబాలంతటి కొరకు ఈ క్రైస్తవ లోకం అంతా కూడా ప్రార్థన చేస్తున్నాం. వారికి న్యాయం జరగాలనుకుని, వారికి సమాధానం కలగాలనుకుని, వారి మరణానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్తాం. దీని కొరకు ఎంతవరకు వెళ్ళినా సరే దేశం వెనకాల, ఇదిగో మోడీ వెనకాల ఆయనతో పాటు కూడా క్రైస్తవులందరూ కూడా ఏకంగా ఉన్నారని క్రిస్టియన్ జేసీ తరఫున నేను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ధాన్యం కొనుగోలులో సమస్యలు పరిష్కరించండి అంటూ కలెక్టర్ మరియు సివిల్ సప్లై ఎండీని ఎమ్మెల్యే సత్యానందరావు కోరారు. రైతులకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం వ్యవసాయ శాఖ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన ఆలపూరు గ్రామంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. స్కీమ్ ద్వారా 5 పవర్ టిల్లర్లు గౌరవ ఎమ్మెల్యే గారిచే పంపిణీ చేయడం జరిగింది. ఈ పవర్ టిల్లర్ యొక్క పూర్తి ధర 229,500 కాగా గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ ₹1,00,000 వస్తుందని తెలిపారు. అనంతరం ఆలమూరు మండల గుమ్మలేరు గ్రామం నుండి మోదుకూరు గ్రామం వెళుతుండగా రైతుల సమస్యను తెలుసుకున్న ఎమ్మెల్యే వారి వద్ద ఆగి విషయాన్ని అడుగు తెలుసుకున్నారు. సమస్యపై అధికారులతో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకువెడతారని ఎమ్మెల్యే తెలియజేశారు. ధాన్యం కొనుగోలులో ఏర్పడిన సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, సివిల్ సప్లై ఎండీ మనచీర్ జిల్లాని సమూనాను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చరవాణి ద్వారా సంభాషించి పరిష్కారం కోరడం జరిగింది. తమ గోడును విని సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే సత్యానందరావు తెలియజేయడంపై రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, జడ్పీటీసీ తోరాటి సీతామహాలక్ష్మి రాంబాబు, సహాయ వ్యవసాయ సంచాలకులు లావణ్య, ఎంపీడీఓ రాజు, ఇతర అధికారులు, రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నువ్వు రాయి వచ్చేసి 2,29,000 సార్. మనకి ఇచ్చే సబ్సిడీ ₹1,00,000 సార్. రైతు వారి వచ్చేసి 1,29,000 మనకి కడుతున్నారు సార్. డైరెక్ట్ గా ఇంకా అమౌంట్ కట్టేస్తే సబ్సిడీ అది ఇంకా గవర్నమెంట్ అది చూసుకుంటారు సార్. అది మైనస్ చేసి మన ఈ సంవత్సరం ఇప్పుడు ఎవరండి? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సబ్సిడీ పవర్ టిల్లర్ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు. ధాన్యం కొనుగోలులో సమస్యను పరిష్కరించండి. వాల్మీకి రామాయణాన్ని రచిస్తే ఆ రామాయణాన్ని చిత్ర రూపంలో చూపిన వ్యక్తి రాజా రవివర్మ. 177వ జయంతిని పురస్కరించుకుని విగ్రహావిష్కరణ చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. మత్స్యకార జీవితాలలో వెలుగులు నింపిన చంద్రబాబు. మత్స్యకార పరిహారం పెంపు పట్ల బోటుల ర్యాలీతో ధన్యవాదాలు తెలిపిన కొండబాబు. పోలీస్ సేవల్లో మెడికవర్ కృషి ప్రశంసనీయం. ఎస్పీకి 100 ట్రాఫిక్ బారికేడ్స్ అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్ లో మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.